మా భూములు మాకే కావాలి అంటూ రంగారెడ్డి జిల్లా రైతన్నలు పోరుబాట పట్టారు. రంగారెడ్డి జిల్లాలో గోశాల కోసం రైతుల భూములను సర్కారు గుంజుకుంటుందని ఆరోపిస్తున్నారు. ఎనికపల్లిలో 99 ఎకరాల 14 గుంటల భూమిని లాక్కునేందుకు సర్కార్ వ్యూహం పన్నినట్లు అన్నదాతలు ఆరోపిస్తున్నారు. ఫ్యూచర్ సిటీ కోసం మా జీవితాలను ఆగం చేయొద్దని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎనికపల్లి భూములు ప్రభుత్వానివే అంటూ బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మా భూములు తీసుకోవద్దని ఇప్పటికే అనేక మార్లు ప్రభుత్వాన్ని కోరామని రైతులు చెబుతున్నారు. సాగు భూముల్లో గోశాల ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మా సాగు భూములు ఇచ్చి ఎలా బతకాలని ప్రభుత్వాన్ని రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం చేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు. మా భూములు మాకే కావాలి అంటూ రంగారెడ్డి జిల్లా రైతన్నలు పోరుబాట పట్టారు. రంగారెడ్డి జిల్లాలో గోశాల కోసం రైతుల భూములను సర్కారు గుంజుకుంటుందని ఆరోపిస్తున్నారు. ఎన్కపల్లిలో 99 ఎకరాల 14 గుంటల భూమిని లాక్కునేందుకు సర్కార్ వ్యూహం పన్నినట్లు అన్నదాతలు ఆరోపిస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, మా భూములు మాకే కావాలని రంగారెడ్డి జిల్లా రైతులు ఆరోపిస్తున్నారు, పోరుబాట పట్టారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సునీత, రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మున్సిపాలిటీ ఎల్కపల్లి రెవెన్యూ డివిజన్లో అటు సర్వే నెంబర్లోని 180లో 99.14 గుంటల 99 ఎకరాల 14 గుంటల భూమిని స్వాధీనం చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేసింది. ఇప్పటికే నిన్న కలెక్టర్ కావచ్చు, ఆర్డీఓ ఆ ప్రదేశానికి వెళ్ళి సందర్శించారు. అయితే పెద్ద ఎత్తున కూడా రైతులు తిరగబడిన పరిస్థితి కనిపిస్తుంది. 1954 నుంచి ఆ భూములు రైతులు సాగులు చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు గోశాల పేరుతో ప్రభుత్వం ఎందుకు తీసుకుంటుందని కూడా రైతులు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు, అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు ఎన్నికపల్లి రైతులు సార్ చెప్పండి, అంటే ఎప్పటి నుంచి మీకు సమాచారం వచ్చింది? నిన్న కూడా అధికారులు కలెక్టర్ కావచ్చు, ఆర్డీఓ వచ్చినట్టు తెలుస్తూ ఉంది, ఏం చెప్తారు? అయితే నిన్న వాళ్ళు కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ, ఎంఆర్ఓ గారు అందరూ అక్కడికి వచ్చారు. అసలు అప్పటి వరకు మాకు వితౌట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు అక్కడ వచ్చిన తర్వాత మా పక్క వాళ్ళు, ఎందుకంటే రైతులు అక్కడ పొలంలో పనిచేస్తున్న వాళ్ళు మాకు ఫోన్ చేసి మేము అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళేసరికి మన కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు అందరికి వచ్చేసి మేము గోశాలకు అలాట్మెంట్ అయింది, పూర్తిగా సీఎం గారి నుండి పై స్థాయి నుండి వచ్చేసింది, దానికి మేము ఏం చేయలేము, మీకు ఏదైనా చేస్తామన్నారు. అదే టైంలో మేము వాళ్ళని అడిగాం, మాకేమైనా న్యాయం చేయగలుగుతారా అంటే, న్యాయం చేయగలుగుతారా అని అడిగితే మేము మేము సమన్వయంగా ముందుకు నడిస్తే ఏమన్నా చేయగలుగుతామంటే, ఏం చేస్తారంటే ఏం చెప్పట్లేదు వాళ్ళు, ఇప్పటి వరకు కూడా ఏం చెప్పలేదు. అయితే ఈరోజు 3 గంటలకు తహసీల్దార్ ఆఫీస్కు రమ్మన్నారు మమ్మల్ని. అయితే ఏం చెప్తారనేది ఇంతవరకు వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ లేదు. కాబట్టి ఏంటంటే మేము 1955 నుండి ఇప్పటి వరకు అప్పట్లో 50 మందికి ఇచ్చారు అక్కడ. ఇప్పుడు సుమారుగా 500 కుటుంబాలు దాని మీద ఆధారపడి ఉన్నాయి. ఈ 500 కుటుంబాలను మరి రోడ్డున పడేస్తున్న సీఎం గారు కానీ, దళిత ఎమ్మెల్యే ఉన్నాడు ఇక్కడ కూడా, ఆయన కూడా ఒక దళిత ఎమ్మెల్యేనే. అందరు కలిసి ఆయనకు కూడా ఓట్లు వేసినాం. కనీసం వీళ్ళకి వేయకపోయినా టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళకు మనం ఓట్లు వేసి గెలిపించినా ఇంత ఇబ్బంది పడే వాళ్ళం కాదేమో అని మాకు అనిపిస్తుంది. కాబట్టి ఏంటంటే ఈ 500 కుటుంబాలను తెచ్చి మరి ఏడ రోడ్డున పడేస్తారు. సరే, మేము గోశాలను మేము వ్యతిరేకించట్లేదు, పెట్టండి. వికారాబాదో ఎక్కడో కొండపోయి అడవులలో పెడితే గోవులకు బాగుంటుంది, అన్నిటికీ బాగుంటుంది. తెచ్చి జనారణ్యంలో గోశాల పెట్టి నిర్ణయించి సరే ఆ పేడ వాసన అదంతా వస్తుంది. మరి అదంతా ఎవరు భరించాలి? మాకు పక్కనే ఉంది, విలేజ్ పక్కనే ఉంది. మరి ఇదంతా ఎవరు భరించాలి? సీఎం గారు భరిస్తారా? ఎమ్మెల్యే గారు భరిస్తారా? ఇంతవరకు మా ఎంపీ గారు కూడా మమ్మల్ని ఏమీ పలకరించలేదు ఇప్పుడు ఎవరు కూడా. ఇంతకుముందు ఎమ్మెల్యే తానికి వెళ్తే ఏమన్నారు, మేము సీఎం గారితో మాట్లాడినాను, ఇంకెవరు మీ దగ్గరికి అక్కడికి రారు అని చెప్పిన తర్వాత వితిన్ 3 monthsలో మళ్ళీ వచ్చి వాళ్ళని అలాట్మెంట్ చేసి ఇప్పుడు అక్కడ ఫుల్ భారీ బందోబస్తు పోలీసు వాళ్ళు ఉన్నారు. మరి అసలు మా పరిస్థితి ఏంది? అసలు చావాలా బతకాలా అర్థం కాని స్థితిలో ఉన్నాం. చావడానికైనా సిద్ధంగా ఉన్నాం, కానీ పొలాన్ని వదులుకోవడానికి మేము
సిద్ధంగా లేము. ఇక్కడ నుండి ఏ అడికైనా చావడానికి ఈ రోజు నుండి చావడానికి సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు కూడా 3 గంటలకు మాకు టైం ఇచ్చారు వాళ్ళు, ఎవరు మన ఆడియో గారు. అయితే ఇప్పుడు తహసీల్దార్ దగ్గరికి వెళ్తాము, వాళ్ళు ఏం చెప్తారా అనేది దాన్ని బట్టి మేము కూడా చావాలా బతకాలా అనేది మేము కూడా నిర్ణయించుకుంటాం. ఎక్కడికో రైతు అయినా సరే చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ పొలం మాత్రం వదిలిపెట్టలేము మేము. మొత్తం ఎన్ని ఎకరాలు ఉంటుంది, ఎంతమంది రైతులు ఉన్నారు, ఎప్పటి నుంచి సాగు చేస్తున్న ఏ పంటలు పండిస్తారు? ఇప్పుడు అక్కడ వానాకాలం వానాకాలం ఏవైతే వస్తాయో పంటలు, ఆ వానాకాలం పంటలు మొత్తము అక్కడ వస్తాయి. అన్ని జొన్నలు, కందులు, ఉలువలు అన్నీ అక్కడ పండిస్తారు. అయితే ఇప్పుడు సుమారు 70 నుండి 80 ఏళ్ళ నుండి మేము అక్కడ చేస్తున్నాం. మా తాతలు, మా నాన్నలు, మేము కూడా చేస్తున్నాము. ఇన్ని తరాలుగా మేము మినిమం ఒక 5 శతాబ్దాల కాలం నుండి చేస్తున్నాం. అయినా కూడా ఇప్పుడు సడన్ వచ్చేసి మాకు గోశాల నిర్మించుకుంటున్నాం, మేము గవర్నమెంట్ అలాట్మెంట్ చేసింది అంటే గోశాల తెచ్చి మేము జనారణ్యంలో పెడితే ఎలా ఉంటుందో అసలు మరి ఏంది పరిస్థితి, మా పరిస్థితి మేము చావాలా బతకాలా అనేది సీఎం గారు అని చెప్పాలి. లేదంటే మాకు ఎవరైతే హామీ ఇచ్చారో ఎమ్మెల్యే గారు ఆయన మాకు చెప్పాలి. ఇప్పటివరకు ఎమ్మెల్యే గారు కూడా మమ్మల్ని మాకు పలకరించలేదు. నిన్నటి నుండి కూడా మేము ఆవేదనలో ఉన్నాం, బాధలో ఉన్నాం, కానీ ఎవరు కూడా మమ్మల్ని ఇంతవరకు పలకరించలేదు. ఏ ఎమ్మెల్యే రాలేదు, ఎంపీ రాలేదు, ఎవరు కూడా ఇంతవరకు మా దగ్గర రాలేదు. మరి ఏంటి అనేది మేము నిర్ణయించుకొని మేము చావడానికైనా సిద్ధంగా ఉన్నాం, కానీ పొలం అయితే వదులుకోలేము మేము. నాతో పాటు ఇంకొంతమంది రైతులు ఉన్నారు. చెప్పండి, ఆల్రెడీ గండిపేట దగ్గర 200 ఎకరాల్లో గోశాల ఉన్నది. అయితే దాన్ని ఇక్కడికి తరలించేందుకు కూడా వార్తలు కూడా వస్తున్నాయి, తరలిస్తారని చెప్పేసి. మీ ఊరికి తరలించండి, కారణం ఏమంటున్నారు? సార్, ఇది ఇక్కడ వాస్తవమే మీరు చెప్పింది. కోకపేటలో ఏదైతే ఉందో గోశాల, అది ఇక్కడ చేయడానికి వచ్చారు. మాకు గత అక్టోబర్ 24లో వచ్చేసి ఇట్లా సర్వే చేయడానికి పోతే మేము అందరం పోయి అడ్డుకొని స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి, యాదన్న గారి దగ్గరికి పోయాము, కలెక్టర్ దగ్గరికి పోయాము, ఎంపీ దగ్గరికి పోయాము, ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, వాళ్ళందరికీ లెటర్ పెట్టుకుంటే ఎంఆర్ గారు, మన ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే, నేను సీఎం తోటి మాట్లాడినా ఇట్లాంటి దానికి ఇంకా రారు, గోశాలకు వచ్చేసి బయట అక్కడ చెవెళ్ళ అవతల వేస్తాము, ఇది మీరే బతుకుండి అని, దళితులకే మీరే ఉండండి అని చెప్పండి, మాకు హామీ ఇచ్చాడు. దాని మీద మేము ఏం చేసామంటే సైలెంట్ ఊరుకున్నాం. నిన్న మొన్న 2 డేస్ బ్యాక్ వచ్చేసి టీవీలలో, తర్వాత న్యూస్ పేపర్లలో ఇట్లా అలర్ట్ అయిపోయింది గోశాలకు అనేసి చూస్తుంటే, నిన్న మాకు వితౌట్ ఇన్ఫర్మేషన్ పొలాల కాడికి వచ్చేసి దున్నుకొని చేస్తుంటే కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు వాళ్ళందరూ వచ్చేసేసి, మొత్తం అధికారులు వచ్చేసేసి, ఇది ఆల్రెడీ అలర్ట్ అయిపోయింది, మీకు ఏం లేదు, మీరు రావద్దు, కాకపోతే ఏదైనా ఉంటే ఆర్డీఓ తోటి మేము మాట్లాడతాము, మీకు స్థానికంగా న్యాయం చేస్తామంటారు, కానీ న్యాయం ఏం చేస్తారు అనేది ఇట్లా ఇప్పటిదాకా మాకు ఏది చెప్పట్లే. ఏం చేస్తారు మేమేం అడుగుతున్నాం సార్, ఇప్పుడు 70-80 సంవత్సరాల సంది దానిపైన బతుకుతున్నారు, దళితులు ఉండరు, బీసీలు ఉండరు, అన్నీ ఉండరు. ఆ పొలం ఉంది కదా అని చెప్పి ఇంకా వేరే భూములు కొనలేదు, చేయలేరు, దాని మీదనే ఉన్నారు. సో మాకేమన్నా నిన్న కలెక్టర్ గారితో మొరబెట్టుకున్నాం, ఏమని, సార్ మీరు తీసుకుంటే 50 ఎకరాలు తీసుకోండి, తల ఒక్కొక్క ఎకరా చొప్పున ఇవ్వండి, దానిపైన ఇంతమంది జనాలు ఉన్నారు, దానిపైన బతుకుదెరువు ఉంది. అయితే వాళ్ళు వ్యవసాయం చేసుకునేటల్ల దానికన్నా గోశాల ముఖ్యమైపోయింది ఇప్పుడు ఎవరికంటే, స్థానిక ఎమ్మెల్యే గారికి కానీ, మన సీఎం గారికి కానీ గోశాల ఖచ్చితంగా నిర్మిస్తామని వాళ్ళు పట్టుబట్టి చేస్తారు. మేము కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో ఇచ్చేది, మరి కాంగ్రెస్ ప్రభుత్వమే తీసేసుకుంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు పట్టగానే ఏమైనా చేస్తుందేమో, దళితులకు ఇట్లా వీళ్ళకి హామీ ఇచ్చేసి పట్ట చేస్తుంది, స్థానికులంగా ఉంటుంది అనుకొని మేమందరం అనుకున్నాము. సో ఇప్పటికైనా మాకు స్పందించి ఎమ్మెల్యే గారు కానీ, లీడర్లు కానీ, సీఎం గారు కానీ మా భూములు మాకే ఇచ్చేసి ఏదన్నా జీవనోపాధి చేసుకుంటున్నాం, మేము ఏం అజ్జట్లేదు. కొన్ని అక్కడ వేరే పొలాలు చాలా ఉన్నాయి, 500-600 ఎకరాలు ఉంటుంది, గుట్టలు చెట్లు అవన్నీ ఉన్నదానికాడికి పోయి తీసుకొని గోశాలకు పెట్టుకుంటే సరిపోయేది. దీనిపైన న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. ఇది మొత్తంగా చూసినట్టయితే తమ భూములు ఎట్టి పరిస్థితులు లాక్కుంటే ఊరుకోమని చెప్తున్నారు. దశాబ్దాలుగా కూడా అక్కడ సాగు చేస్తున్నాం, అయితే గోశాల పేరుతో ఇక్కడికి రావడం ఎందుకు, ఒక మాట చెప్తున్నారు అంటే గుట్టలు చెట్లు అవి చాలా ఉన్నాయి, వాటిని తీసుకుంటే బాగుంటుంది, మేము సాగు చేసుకుంటున్న భూమిని కాదు అని కూడా వాళ్ళు స్పష్టం చేయడం జరుగుతోంది.